క్లబ్ సభ్యులకు, ఇచ్చేసిన అతిథులకు, మా ఇంటర్వ్యూల వారికి నా నమస్కారములు. మొట్టమొదట రోటరీ క్లబ్ సభ్యులందరూ మా సోదరుడు సమానులు. రోటరీ క్లబ్ సభ్యులు వీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ఇంటర్వ్యూ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత టీచర్స్ డే సందర్భంగా ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మేము కొత్తగా చెప్పేదేమీ లేదు. ఒక్కటి నాకు తెలిసింది, మన చిన్నతనంలో చెప్పిన గురువులను కూడా మనం ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం గుర్తొస్తూనే ఉంటారు. సైన్స్ సార్ వీళ్ళు, మ్యాథ్స్ సార్ వీళ్ళు అనేది ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. ఇంతకంటే టీచర్స్ డే కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్క టీచర్ని మనకు గుర్తే. ఏం చెప్తాం వీళ్ళ గురించి? ఒక టీచర్ దగ్గర పెరిగిన ప్రతి ఒక్కరు లాయర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. ఇంతకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్స్ ఫర్. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కారం చేసే మంచి కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై ఆసీనులైనటువంటి డిగ్నిటరీస్కి, ముఖ్యంగా మా రోటరీ గురువు ఎంవిఎన్ ప్రభు గారు, అందరికీ గురువు ఉన్నారు కదా. నేను చదువుకున్న స్కూల్లో, కాలేజీలో చదువుకున్నాను. నాకు రోటరీలో కూడా గురువు, నన్ను రోడ్లో చేర్పించింది నాకు గురువు మా ప్రభు. వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు రొటేరియన్స్కు, మిడ్ టౌన్ రొటేరియన్స్కు, ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు, మిగతా అందరికీ, ఇంటర్వ్యూ సిస్టర్స్కి అందరికీ నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న మన భారతీయ సనాతన ధర్మంలో ఉత్కృష్టమైనటువంటి స్థానానికి మొదట తల్లికి ఇచ్చారు. మనకి జన్మనిచ్చింది తల్లి. ఆ తర్వాత మనల్ని పోషించి పెద్ద చేసినటువంటి వారు తండ్రి, తర్వాత స్థానం తండ్రికి. ఆ తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పించి, మనకు సంస్కారాన్ని, చదువును నేర్పించి ఒక మనిషిని మనీషిగా తయారు చేసేది గురువు, ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులకు మన వాకింగ్ లైబ్రరీ అంటే నడిచే గ్రంథాలయమని పేరు తీసుకున్న మన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఉపాధ్యాయుల వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, చాలా నోబుల్ ప్రొఫెషన్ అంటాం. తర్వాత డాక్టర్స్ ప్రొఫెషన్, తర్వాతనే ఇతర ఏవైనా కూడా. ఎందుకు ఉపాధ్యాయులు అంత ఉన్నతమైంది? ఎందుకంటే ఉపాధ్యాయుడు తమ భేదం లేకుండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, సెక్స్ ఆర్ ఎనీథింగ్, అందరినీ సమదృష్టితో సమానంగా చూసి తన సొంత కుమారుల్లాగా, పిల్లల్లాగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి, జ్ఞానాన్ని నేర్పించి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. దట్స్ వై ఈజ్ నోబుల్. టీచర్ ఈజ్ ఆల్వేస్ నోబుల్. మనకు ఒక దీపం వెలుగుతుంటే ఇంకో దీపాన్ని వెలిగించగలదు కదా. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు నిరంతర విద్యార్థుల్లాగా, ఉపాధ్యాయులు ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. వాళ్ళు చదువుకుంటూ మిగతా మళ్ళీ విద్యను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటారు. సో నిరంతర విద్యార్థికి ఎప్పుడు ఎట్లా ఉన్నా జ్ఞానం అంటే, గురువు అంటే అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు వైపు. అంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురు వైపు నడిపించేవాడే అసలైన గురువు. అలాగే మనం పారమార్థిక విద్య అంటారు. అంటే మనం ఇప్పుడు చదువుకునే డిగ్రీలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మన పేరు తర్వాత వస్తాయి. అదే మనం చేసే సేవా కార్యక్రమాలకు వచ్చే ఏవైనా సరే పేరుకు ముందు వస్తాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అనేది పేరుకు ముందు వస్తాయి. ఎంఏ, ఎంకామ్, బీకామ్, సిఆర్ అనేది పేరు తర్వాత వస్తాయి. సో అందులో వ్యత్యాసం వృత్తికి సంబంధించింది, ప్రవృత్తికి సంబంధించింది. ఈ విద్య గురువును మనము ఈరోజే కాదు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాకు చదువు, సంస్కారాన్ని నేర్పించి చేసినట్టు నా గురువులందరూ కూడా ఈరోజు పాదాభివందనం వారికి స్వీకరించడమని నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను. I am staying in Sri Chaitanya School. Respect elders on this
special education of teachers day we gather. Teachers play a vital role in our life, that not just as education but as mentors and guides, always pushing us to do best. Thank you. Thank you.